హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. వినాయక చవితి పండగ వచ్చేస్తుంది కదండి. మరి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసాన్ని పర్ఫెక్ట్గా, అస్సలు పాలు విరగకుండా, కమ్మటి రుచితో, పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఉండ్రాల పాయసం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని, నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 5-6 జీడిపప్పులు, 5-6 బాదం పలుకులను వేసుకొని సిమ్లో ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్షను ఇందులోకి వేసుకొని సిమ్లో మరొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఇవన్నీ మంచి కలర్లోకి మారిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ను ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ మెజర్మెంట్తో 1.5 కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి. ఇలా 1.5 కప్పు వాటర్ వేసిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు బెల్లాన్ని కానీ, బెల్లం పొడి కానీ, మీకు ఇష్టం ఉంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. మనం వేసిన బెల్లం పూర్తిగా వాటర్లో కలిసేలా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత ఈ వాటర్ మరిగేటప్పుడు ఏ గిన్నెతోటి నీళ్లు తీసుకున్నామో ఆ గిన్నెతోటే 1 కప్పు నిండా పొడి బియ్యం పిండి తీసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు వాటర్ వేసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. మంటను సిమ్లో పెట్టుకొని ఈ పిండి పూర్తిగా వాటర్లో కలిసేలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఇలా పూర్తిగా ముద్దగా అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టండి. 10 మినిట్స్ తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు పిండిని చక్కగా నీట్ చేస్తే ఇలా సాఫ్ట్గా ముద్దలా వస్తుంది. ఇలా ముద్దలా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. చేతులకు పిండి ఏమైనా అతుక్కున్నట్టు అనిపిస్తే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని వీలైనంత చిన్న సైజులో ఉండ్రాలు చేసుకోండి. చాలామంది ఉండ్రాల పాయసం అనగానే ఉండ్రాలు పెద్ద సైజులో చేస్తారు. అలా చేస్తే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీలైనంత చిన్నగా చేస్తేనే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఉండ్రాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఉండ్రాలు చేసుకున్న ఈ పిండిలోనే కొద్ది పిండిని పక్కన పెట్టేసి బౌల్లో వేసుకొని వాటర్ వేసుకుంటూ బ్యాటర్లా ప్రిపేర్ చేస్తారు. ఈ బ్యాటర్ను పాయసం మరిగేటప్పుడు వేస్తారు. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించబోయే పాయసం ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూడండి. ఇలా ఉండ్రాలని సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ. దీంట్లోకి మనం ఏ కప్పుతోటి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల నిండా వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతోటి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పు నిండా బెల్లాన్ని వేసుకోవాలి. 2 కప్పుల నీళ్ళు, 1 కప్పు బెల్లం వేసి బెల్లం జస్ట్ వాటర్లో కరిగితే సరిపోతుందండి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వడపోసుకోండి. ఇక్కడ నాకైతే అలాంటిది ఏమీ లేదు. ఇలా బెల్లం నీళ్ళు మరిగేటప్పుడు మనం రెడీ చేసుకున్న ఉండ్రాలను వేసేసి ఓసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మనము ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఉండ్రాలు చేసిన బియ్యం పిండిలోనే కొద్ది పిండిని పక్కన పెట్టేసి దాంట్లో వాటర్ వేసి బ్యాటర్ను ప్రిపేర్ చేసి పాయసంలో వేస్తారు. అలా కాకుండా మీరు ఇలా ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిలో కొన్ని వాటర్ని వేసి ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోండి. మనం పాయసం మరిగేటప్పుడు ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని పాయసంలో వేసుకోవాలి. బియ్యం పిండి మిశ్రమం వేసిన దానికన్నా గోధుమ పిండి వేసిన పాయసం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 5 మినిట్స్ తర్వాత మనము మూత తీసి ఓసారి ఉండ్రాలు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టామంటే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడుకుతాయి. డౌట్ ఉంటే ఇలా స్పూన్తో చెక్ చేయండి. సాఫ్ట్గా పిండిలోకి దిగింది అంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. మనం వేసిన బెల్లం నీళ్ళు కూడా సగం వరకే అబ్జర్వ్ అయిపోయి ఇలా బెల్లం నీళ్ళు కూడా కొద్దిగా చిక్కగా అవుతాయి. ఈ స్టేజ్లోనే కొన్ని చిన్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. తర్వాత మనం కలిపి ఉంచుకున్న గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా, మంటను సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఓసారి ఫాస్ట్గా కలిపేయండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు గోధుమ పిండి మిశ్రమాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఓసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో 3-4 మినిట్స్ పాటు ఉడికించండి. 3-4 నిమిషాల తర్వాత చూడండి, ఇలా బబుల్స్ వచ్చే స్టేజ్లోనే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిగా అవుతుంది. ఇలా బబుల్స్ వచ్చే వరకు ఉడికిస్తేనే ఉండ్రాల పాయసం 2 డేస్ పాటు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి. చూడండి, చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ మరి కాస్త చిక్కగా అవుతుంది. అయినా ఏం పర్వాలేదండి. మనము ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలను
ఒక కప్పు వరకు మనం ఏ కప్పుతోటి బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పు నిండా పాలను వేసి కలిపేయండి. చూసారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా ఆ తర్వాత టేస్ట్ చేయండి. అసలైన ఉండ్రాళ్ళ పాయసం అంటే ఇది అని మీ ఇంట్లో వాళ్ళందరూ అనాల్సిందే. ఇంకా ఇష్టం ఉంటే దీనిపైన మరికొన్ని నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను గార్నిష్లా చేసుకొని ఇంకా కొద్దిగా నెయ్యితో వేసుకొని టేస్ట్ చేయండి. తిన్నవారందరూ అమృతంలా ఉంది అని అనాల్సిందే. చూసారు కదండి నా స్టైల్లో ఉండ్రాళ్ళ పాయసం. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి దీని రుచి చూపించారంటే ప్రతి వినాయక చవితికి ఉండ్రాళ్ళ పాయసం ఇలాగే చేయమని అడిగి తీరాల్సిందే. మరి నేను చూపించిన ఈ ఉండ్రాళ్ళ పాయసం మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అన్నట్టు మన ఛానల్లో పక్కా కొలతలతో పాత పద్ధతిలో వినాయక చవితి రోజు చేసుకునే తాలికల పాశం రెసిపీ కూడా ఉంది. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. వినాయక చవితి పండగ సందర్భంగా పాల తాలికలు ఎవ్వరు చేసినా ఎన్ని కేజీల పిండితో చేసినా ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేశారంటే మీరు చేసే పాల తాలికలు విరిగిపోకుండా, పాలు విరిగిపోకుండా, ఎన్ని గంటల తర్వాత అయినా ఈ పాయసం చిక్కబడకుండా అంతే టేస్టీగా, అంతే క్రీమీగా ఉండాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళతోటి బోల్డన్ని కాంప్లిమెంట్స్ను తీసుకోండి. మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ పాల తాలికలు పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. పాల తాలికలు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకోండి. దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ను పోసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా వాటర్లో కరిగించుకోండి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేయడం వలన పాల తాలికలు విరిగిపోకుండా, అతుక్కోకుండా టేస్టీగా ఉంటాయి కూడా. తర్వాత ఇలా వాటర్ మరిగేటప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. 1 కప్పు నీళ్లకు 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్గా సరిపోతుంది. తర్వాత వాటర్లో పిండి పూర్తిగా కలిసేలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతోటి 1 కప్పు తురిమిన బెల్లము, పావు కప్పు వాటర్ని తీసుకోండి. ఇలా వాటర్ని పోసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా నీళ్ళలో కరిగించుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఇలా 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇక్కడ పాకం ఏం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగి 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేయండి. చూడండి, బెల్లం పాకం ఇలా కొంచెం థిక్గా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈలోపు మనము ఉడికించుకున్న పిండి పూర్తిగా చల్లారిపోయి కొంచెం మెత్తగా, సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని వీలైనంత మెత్తగా, వీలైనంత ఎక్కువసేపు ఇలా నీట్ చేస్తే మనకు చపాతీ పిండి ముద్ద ఎలా వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది. మీకు పిండి ఏమైనా పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ముద్దలా చేసుకోండి. తర్వాత అరచేతులకు కొంచెం నెయ్యిని రాసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తాలికల్లాగా చేసుకోండి. తాలికలు మరీ పొడిగా ఉండద్దు, అలానే మరీ చిన్నగా ఉండకుండా ఇలా మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోండి. అన్ని తాలికలను ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. మనము పిండిలో కొంచెం నెయ్యి వేసాము, అరిచేతులకు కొంచెం నెయ్యి రాసుకున్నాం కాబట్టి ఈ తాలికలు అతుక్కోకుండా ఉంటాయి. ఇలా తాలికలు ప్రిపేర్ చేసుకున్నప్పుడే బాండీలో కొంచెం పిండిని అలా వదిలేసేయండి. ఈ పిండిలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్లా ప్రిపేర్ చేసుకొని పాయసంలో కలపాల్సి వస్తుంది. దీనిని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతోటి బెల్లము, బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకోవాలి. మీరు మెజర్మెంట్కు గ్లాస్ కానీ, బౌల్ కానీ, గిన్నె కానీ ఏదైనా తీసుకోండి, కానీ ప్రతి ఒక్కటి దానితోటే తీసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఇందులో ఒక అరగంట పాటు నానిన 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇవన్నీ చేసే ముందే నేను సగ్గుబియ్యాన్ని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. పెద్ద సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయి. సగ్గుబియ్యం వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మరిగిస్తే 50% ఉడికిపోతాయి. సగ్గుబియ్యం 50% ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలను ఇందులో వేసి నెమ్మదిగా ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికించండి. ఇది ఉడికేలోపు మిగిలిన కొంచెం పిండి ఉంది కదండి, ఆ పిండిలో కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ను మనము ఉడికే పాయసంలో పోస్తే చిక్కగా, కన్సిస్టెన్సీ క్రీమీగా వస్తుంది. చూడండి, ఒక్కసారి మూత తీసి నెమ్మదిగా పాల తాలికలను పైకి కిందికి తర్వాత తాలికలు ఉడికాయో లేదో ఒకసారి ఇలా స్పూన్తో చెక్ చేయండి. ఈజీగా కట్ అయిందంటే తాలికలు పర్ఫెక్ట్గా ఉడికినట్టే. అయినా సరే మనము పాలల్లో వేసిన ఈ తాలికలు సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాతనే ఇలా చెక్ చేయండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న ఆ బ్యాటర్ ఉంది కదా,
మిగిలిన బియ్యం పిండిలో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం చూడండి. ఆ బ్యాటర్ని ఇందులోకి వేసి ఒకసారి కలిపేయండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఈ బియ్యం పిండి బ్యాటర్ అంతే పోయాలండి. ఎక్కువగా పోస్తే మరీ గట్టిగా చిక్కగా అవుతుంది. ఇలా కలిపేసి సిమ్లో మూత పెట్టి మరొక 4 నిమిషాల పాటు ఉడికించాలి. చూడండి 4 మినిట్స్ తర్వాత ఇలా క్రీమీ టెక్చర్లో చిక్కగా అవుతుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా డార్క్ కలర్లోకి మారి కొంచెం చిక్కగా అయిన తర్వాత చివర్లో 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి పైన కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు కలుపుతూ 1 నిమిషం చల్లారబెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన బెల్లం పాకాన్ని ఇందులోకి వేసేయండి. ఇక్కడ గుర్తుంచుకోండి, మనం చేసిన పాయసం 1 నిమిషం మాత్రమే చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన బెల్లం పాకాన్ని ఇందులో వేశారంటే అస్సలు పాలు విరిగిపోకుండా, తాలికలు కూడా విరిగిపోకుండా ఇలా క్రీమీ టెక్చర్లో ఎంతో కమ్మగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండిని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదాం, కాజు ఉంటే ఎండు ద్రాక్షను కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సిమ్లో ఇలా దోరగా వేయించుకోండి. ఇలా కొంచెం దోరగా వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ను నెయ్యితో సహా ఆ పాయసంలో వేసేసేయండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పాయసంలో కలిసేలా కలిపేసి ఇంకా ఆలస్యం ఎందుకు, వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడమే. ఆ తర్వాత మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎన్ని గంటల తర్వాత అయినా ఈ పాయసం ఇలాగే ఉంటుంది, చిక్కబడకుండా ఎంతో క్రీమీగా ఎంతో కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలు మెజర్మెంట్స్ యాజ్ టీజ్గా పాటించారంటే పాల తాలికల పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.